ఇలా కూడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొట్టమొదట ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరి పాప విమోక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ద్వారా వేలాది స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ, అలాగే దేవుని సంఘంగా మరి ఆయన వాక్కులను ధ్యానించడానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లారా, బైబిల్ జ్ఞానం అనేది, దేవుడు అనేది అనంత అన్వేషణ ఉంటేనే కనుక మనకు అర్థం కాని ఈ ఆత్మీయ యాత్ర. ఇకపోతే అంశం ఏంటంటే, ఒకసారి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము తీసిన వాళ్ళు ఉంటే చూడండి. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, ఒకసారి అందరం మాటలు చదువుదాం. యెహోవా నా బలమా, అదే మన అంశం. యెహోవా నా బలమా. నా బలమా. చాలా బాగా మనం అదని ఆలోచించగలిగితే, యెహోవా నా బలమా, ఇది మన టాపిక్. దీన్ని మనము ఆలోచించడానికి ఆత్మానుసారంగా ఆలోచించేద్దాం. ఈ భూమి మీద నేటి మనిషి ప్రయోగాలు చూస్తుంటే, మనిషి అన్వేషణలు చూస్తుంటే, ఈరోజు మనిషి మాట్లాడుతున్న అనేకమైనటువంటి మాటలలో మనం కొన్ని పదాలు మనం వింటూ ఉంటాం. అదేంటంటే ప్రియులారా, జనబలం అని వింటుంటాం, ధనబలం అని వింటుంటాం. జనబలం, ధనబలం, ఇంకా మరి తనకున్నటువంటి ఆ లోకల్గా ఉన్నటువంటి దాన్ని బట్టి స్థానిక బలం అంటాం. ఏంటండి అతను అలాగే ర్యాష్గా మాట్లాడుతున్నాడు ఏంటంటే, అతనికి ఉన్నటువంటి స్థాన బలం అండి అది అంటుంటాం. అంటే మనం కూడా వింటుంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అక్కడ అతను లోకల్గా ఉంటున్నాడు కాబట్టి అది స్థాన బలం అండి, ఆయన అలాగే ఉంటాడండి అని మాట్లాడుతుంటాం. ఇంకా మనుషులకు వచ్చి జనబలం అండి. ఒక మనందరికీ తెలిసినటువంటి స్టోరీస్ మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఉంటాడో, ఆ లీడర్ పార్లమెంట్కు మరి కొంత జనాలను తరలించుకుపోయి అక్కడ ఉన్నటువంటి వారికి చూపించడానికి, నా ఇంత బలం ఉంది, ఇంకేం కావాలి మీరు, నువ్వు నాకు ఇవ్వడానికి నీకేంటి ఆటంకం అన్నట్టుగా మరి చూపించడం జరుగుతుంది. దాన్ని జలబలం అంటున్నాడు, ధనబలం అంటున్నాడు, కండబలం అంటున్నాడు, గుండె బలం అంటున్నాడు. కానీ ఏంటి అసలు భక్తుల జీవితాల్లో మనం ఆలోచన చేస్తే, జనం ఒక బలమా, ధనం ఒక బలమా, ధైర్యం ఒక బలమా, నా కండబలం అని ఇలాంటి రకరకాలుగా వింటున్నాం. అంటే ఈరోజు మనిషి చేస్తున్నటువంటి ప్రయోగాలు దేవుడు ఔన్నత్యాన్ని తగ్గించడానికి ఎంత పడుతున్నాయో దానికి నిదర్శనమే చచ్చిపోయిన మనిషిని కూడా లేకపోతాను అనే ప్రయోగాలు ఇప్పటికీ మనందరికీ తెలిసి, మరి బయోస్పియర్ ద్వారా నూతన వాతావరణాన్ని అనుకున్నారు. అలాగనే మరి మానవ ఆయుష్ కాలంలో సబ్జెక్టులో మనం వింటాం. ఇంకా మనిషిని బ్రతికించాలని, అంటే దేవుడేమో చంపేవాడుగా కనిపిస్తుంటే మనిషి ఏమో నేను బ్రతికించగలను, నాకు అది ఉంది అన్నట్టుగా ఈరోజు మానవ ప్రయోగాలు. దేవుని అవసరత నాకు లేదు, నాకు నేనుగా బ్రతకగలను, నాకు నేనుగా ఉండగలను, నాకు నేనుగా ఏదైనా సాధించగలను అన్నటువంటి ధీమతో ఈరోజు మనిషి ఈ భూమి మీద ఈ యొక్క నానో టెక్నాలజీని ఈరోజు ప్రవేశిస్తున్నాడు. ఇంకా చాలా మంది వెళ్ళిపోతూ ఈ మాటలు వాళ్ళ నోట్ల పదాల వెంట నానుతూ మనకు అనిపిస్తుంటాయి. ప్రేమ దేవుళ్ళ వాస్తవంగా మనం ఆలోచిస్తే, స్థానం అనేది ఒక నిజంగా బలమా? గుండె స్థానిక బలం అయితే ఈ బలాల గురించి మాట్లాడుకుంటున్నామో, మనిషి ఈ బలాలన్నింటినీ ఉపయోగించుకొని ఒక ప్రాముఖ్యమైనటువంటి బలాన్ని పక్కన పెట్టేస్తారు. అదేంటంటే ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు గారు ఎంత చక్కగా తన యొక్క మరి జనం ఒక బలం ఎలా కాదో, ధనం ఒక, ఈరోజు మళ్ళా ధనబలం అంటున్నాడు. ఈరోజు ధనబలం అంటున్నాడు. ఇవన్నీ నిజమైన బలాలని ఈరోజు మనం ఆలోచించగలిగితే, మనం మళ్ళొకసారి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి చూద్దాం, ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. యెహోవా నా బలమా, అందరికీ పులి స్టాప్ కామా. యెహోవా నా బలమా. ఇంకా చూడండి, దావీదు ఏమంటున్నాడు అంటే, ప్రేమైన దేవుని పిల్లారా, దావీదు గారు
అసలు ఆయన భక్తుల జీవితాలు చూస్తుంటే వారికి ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళకి టాలెంట్ కనిపించదు. ఈరోజు మనకి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అవకాశవాదులు మాట్లాడుతున్నటువంటి మాటలు, కానీ ఇక్కడ భక్తుడు మరి దావీదు గారు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఈ సమాజం మొత్తం ఎవరి బలం కిందికి పోవాలి, ఎవరి ఆదరణ కిందికి వెళ్ళాలో ఈ రోజు మనం చూస్తే, ఈ రోజు ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి, ఆ మాట ఒకసారి చూద్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, యెహోవా నా బలం అంటున్నాడు. ఏంటండి, దావీదు గారికి జనబలం లేక యెహోవా నా బలం అంటున్నాడా? దావీదు వారికి ధనబలం లేక యెహోవా నా బలం అంటున్నాడా? నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యెహోవా నా బలం అంటున్నాడు. ఏంటి ఈ దావీదు గారు? ఆయనకి జనబలం లేక నా బలం అంటున్నాడా? ధనబలం లేక నా బలం అంటున్నాడా? స్థానిక బలం లేక నా బలం అంటున్నాడా? ఏంటి మన దావీదు గారికి జనబలం లేదంటుంటారా? ఒక పాట మనం వింటాం కదా సమూయేలు గ్రంథంలో, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. అంటే ఆల్రెడీ ఆయనకు జనబలం ఉన్నది, ధనబలం లేదా? దేవదారు మ్రాను కలిగినటువంటి ఆ రాజనగరిలో ఆయన నివసిస్తున్నటువంటి ఆయనకు ధనం లేదా? దావీదు గారికి ధనం లేక ఈ యెహోవా నా బలం అంటున్నాడా? యెహోవా నా బలం అంటున్నాడా? ధనం ఉంది, ఎంత చాలా ధనం ఉంది ఆయనకు. ఆయన చరిత్రను మనం చూడగలిగితే మరి ఏంటి ఈ దేవా నా బలం అంటున్నాడు ఏంటి? కానీ మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే దేవుడిని ఫస్ట్ మనం ముందు పెట్టాం. కానీ ఒక విషయం మనం ఆలోచించగలిగితే, సమస్య కన్నా దేవుడు గొప్పవాడు, సమస్యల కన్నా దేవుడు గొప్పవాడు. అదే గొలియాతు విషయంలో మనం చూడగలిగితే, మరి మామూలు గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునే అతని గొలియాతును చూస్తుంటే జనం వణికిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈయన ఏది చూపించట్లేదు దావీదు గారు, సామాన్యుడు. సమస్యను చూసి జనాలు ఏదో జరిగిపోతుందని చూస్తున్నారు, కానీ అక్కడ చూస్తే సమస్య కన్నా దేవుని ముందు పెట్టాలి. ఇప్పుడు నీ కుటుంబంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ సమాజంలో కావచ్చు, సమస్యను పెద్దదిగా పెట్టకుండా దేవుణ్ణి నువ్వు సమస్య కన్నా పెద్దగా చూస్తే ఆటోమేటిక్గా పరిష్కారం వస్తుంది. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారంటే, ప్రేమ దేవుని పిల్లరా, దావీదు గారు ఏం చేస్తున్నారంటే యెహోవా నా బలం అంటున్నాడు. ఏంటంటే ఆయనకు ధనబలం లేక, జనబలం లేక, స్థానబలం లేక, మరి ఏదో బలం లేక అనట్లేదు. ప్రేమ దేవుని పిల్లరా, భక్తులు నేను నీ భక్తుడను, నేను నీ సేవకుడను, నేను నీ పనివాడను అని పిలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం పడుతుంటారు. ప్రేమ ఈరోజు మనిషి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నన్ను పిలువలేదు, నన్ను అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు స్థానం దక్కలేదు అనేటువంటి ఇలాంటి గొడవలే కోకొల్లలుగా ఈరోజు క్రైస్తవ్యానికి ఎంతో అంటుకట్టగా ఈరోజు వస్తుంది. ప్రేమ వల్ల ఎవడైనా ఒక డబ్బు ఉంటే చాలు, ఆ డబ్బు ఉన్నవాడితో నడుస్తుంది సంఘం. కానీ వాళ్ళ మీదనే ఈరోజు వాళ్ళకే రెస్పెక్ట్, వాళ్ళకే ఇస్తున్నారు. కానీ దేవుడు దావీదు గారు జనబలం లేక ధనబలం లేక అనట్లేదు ఈ మాట. ఇంకా ముందుకు వెళితే ఆయన మాటలో చూస్తే, ఒకసారి ఇంకా ముందుకు చదువుదాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ. ఏమంటున్నాడు? ఆ మాటను మనం చాలా సార్లు చదువుతుంటాం, కానీ యెహోవా నా శైలం అంటున్నాడు ఆయన. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట అంటాడు. ఇగో నాకు ఏదైతే ఉందో, ఏదైతే నేను స్థాపించాలనుకుంటున్నానో, నన్ను ఎన్ని దుర్గములు వచ్చి పడగొట్ట చాలా ప్రయత్నించినానో, యెహోవా నా కోట. ఈ మాట నువ్వు నమ్మగలిగితే ఆత్మీయ జీవితం అట్లాగే శారీరక జీవితం ఎంత ఉన్నతంగా కనిపిస్తుందో చూడండి. దావీదు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఈ మాటలు? యెహోవా నా బలం అని ఎందుకు ఆయన చెప్పడంలో గల ఉద్దేశం ఏంటి? దేవుని రుచి చూచాడు, దేవుని రుచి ఎరుగుతున్నాడు ఆయన. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారైన మనుషుడు అయినాడు. ప్రేమ దేవుని పిల్ల, నా కొండ, నా కోట అంటున్నాడు. ఇంకా 22వ అధ్యాయము 19 వచ్చిన చూద్దాం. అదే కీర్తనల గ్రంథం. కానీ మనం ఏం చేస్తామంటే ప్రేమ దేవుని పిల్లలారా, ధనం ఉన్నప్పుడు ఒకలా, ధనం లేనప్పుడు ఒకలా, డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకుంటే ఒకలా. అది లోకంలో వాళ్ళు ఏదైతే ఈగలుంటే, బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, స్వీట్స్ ఉంటే మరి అవి ఎలాగైతే ఫ్లో అవుతాయో అని మనం వాళ్ళు అనుకుంటే సరిపోతుంది. కానీ క్రైస్తవుడికి ఇది అసలు నచ్చని పని, ఇది చెయ్యకూడని పని, ఇది దైవ విరుద్ధమైనటువంటి పని.
మీకు లాస్ట్ అని చెప్పారు. ఇందులో స్త్రీ అని పురుషుడని దేవరాజ్యంలో భేదమే లేనప్పుడు ఇంకా దానితోనే సతమతం అవుతావా? ఎవరినో నిందించి ఎవరినో ఏదో అనేసి వీళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళని ఇది చెప్పడానికి సమయం లేదు, నిందించడానికి సంబంధం లేదు. మన భవిష్యత్తు టార్గెట్ పరలోకం. ఆ పరలోకానికి మనకి ఎవరు ఆటంకం వచ్చినా వాటిని తొలగించుకోవాలి తప్ప ఎదుటిపైన నింద వేసి వాళ్ళని చేసేటువంటి పరిస్థితి మనకు కావాలి ఈరోజు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు నీ కుటుంబానికి దేవుడు ఒక బలంగా చూస్తున్నారు. ఈ రోజు చదువుదాం ఒకసారి. చూడండి ఏమంటున్నాడు తెలుసా? దేవుడు లేకపోతే తల్లడిల్లిపోతున్నాడండి దావీదు. ఈ రోజు కొందరు ఏమంటున్నారంటే, ఒకడికి ఒక అమ్మాయి పిచ్చి ఉంటుంది, ఒకడికి డబ్బు పిచ్చి ఉంటుంది, ఒకడికి ఫ్లాట్ పిచ్చి ఉంటుంది, ఒకడికి ఫైనాన్షియల్ పిచ్చి ఉంటుంది, అన్ని ఒకటికి సినిమాల పిచ్చి ఉంటుంది, ఒకడికి వ్యభిచారం పిచ్చి ఉంటుంది, ఇంకొకటికి గేమ్ల పిచ్చి ఉంటుంది. ఇలాంటి పిచ్చిలాగా మీరు కూడా దైవం కూడా ఒక పిచ్చి అయ్యా మీకు అని ఈరోజు అంటున్నాడు. ఇది పిచ్చ. అసలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని కలిగిన వారు, దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న వారు ఎలా ఆయన లేకపోతే తల్లడిల్లిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. ఏ రోజైనా ప్రార్థన చేయడానికన్నా ముందు కానీ ప్రార్థన చేయని ప్రతిరోజు కానీ నీ మనసు తల్లడిల్లిపోలేదంటే ఇప్పటికీ మరి దేవుని యొక్క ఆలోచనలు వినివారు మాత్రంగా మనం ఉంటున్నాం కాబట్టి ఆయన ఘోష మనకు అర్థం కావట్లేదు. అందుకే మారు మనసు అంటాడు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటాడు. మారు మనసు అంటే అద్భుతమైన అంతర్య అని దేవుడు చెప్పాడు తెలుసా? మారు మనసు అంటే ఏంటో తెలుసా? శరీర సంబంధమైన మనసు నుంచి ఆత్మ సంబంధమైన మనసుకు వెళ్ళినప్పుడు అదే ఇంకా రాకూడదు. ఇంకా మారు మనసు అంటే ఆల్రెడీ నువ్వు ఆత్మానుసారంగా వెళ్ళిపోయినావు, ఇంకా మళ్ళీ ఇది రాకూడదు. అది మారు మనసు అంటే. శరీర మనసు వచ్చిందంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. అది మనకు రోమయ్యలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇప్పుడు తీయనక్కర్లేదు. మారు మనసు. అందుకే భక్తులు ఎలా అంటున్నారు చూడైనా, ఈ దావీదు గారి గురించి ఆలోచిస్తుంటే మతి పోతుందండి మనకి. నిజంగానే మనం ఎంత ఉందని చెప్పండి, ఒక % నేను ఎందుకు రాకూడదు అనేటువంటి ఆలోచన ఈరోజు మనకు ఎందుకు కలగట్లేదు? ఇంకా ఇన్ని ఆధారాలున్నా, ఇది సాక్షాత్తు సంఘటనలండి. ఇవి చరిత్ర పుటల్లో ఇవన్నీ లిఖింపబడినవండి. పేపరు థీమ్ అన్నట్టుగా ప్రతిది కూడా మరి ఆ చరిత్రలో మనం చూడగలం. చూడండి ఆయన ఏమంటున్నారు చూడండి, చదువు. 22వ అధ్యాయం 19వ వచనం చదువుతుంది. యెహోవా దూరంగా నుండకము నా బలమా. నాయన నువ్వు నన్ను ఇంకా నేను చెడు చేస్తుంటే నా దగ్గరికి నన్ను తీసుకోనైనా, నేను చెడు చేస్తుంటే అట్లా నన్ను వదలకు దేవా. ఇగో ఈ శత్రు సైన్యము నన్ను అపార్థం చేసుకుంటున్నారు వీళ్ళంతా, నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా బంధువులు, ఇగో నా స్నేహితులంతా. అదంతా అదే ఉంటది ప్రేమ దేవుని. చూడండి ఆయన ఏమంటున్నాడు, యెహోవా నా దేవా నా తండ్రి, నాకు జీవ మరణములు సృష్టించినటువంటి, నాకు ఈ ప్రపంచాన్ని పోషించడానికి ఇగో ఈ భూమికి అంకురార్పణ చేసి ఇప్పటి వరకు నా యొక్క అన్ని వసతులను నువ్వు తీర్చిన నా తండ్రి, నాకు దూరంగా ఉండకము. నా బలమా త్వరపడి నాకు సహాయము చెయ్యి. నా బలమా నాకు సాయం చెయ్యి, త్వరపడి నాకు సాయం చెయ్యి అంటున్నాడు. మనం ఎప్పుడైనా అడిగామా? మనం ఏం చేస్తుంటామంటే ఫస్ట్ మరి మనకు తెలిసినటువంటి హాస్పిటల్ ఏదైనా ఒకటి మనకు అనారోగ్య పరిస్థితి అయితే హాస్పిటల్ని ఫస్ట్ సంప్రదిస్తాం, ఆ తర్వాత తెలిసిన వ్యక్తులను సంప్రదిస్తాం, ఆ తర్వాత దైవజనులను సంప్రదిస్తాం, ఆ తర్వాత దేవుడి మీద భారం వేస్తాం. దేవుడు చూడాలనుకుంటున్నది ఇదే, దేవుడు ఆలోచింపజేయాలనుకుంటున్నది ఇదే. ప్రియమైన దేవుడి పిల్లలు మనల్ని ఫస్ట్ దేవుని ఒక బలంగా చూడండి, దేవుని ఒక బలంగా చూద్దాం. మనం అందరం మన కుటుంబాలు ఎంత వర్ధిల్లుతాయో, ఇది ప్రాక్టికల్ గా ఎంత ఉన్నతమైన స్థితిలోకి మనకు వచ్చామో, ఇంకా దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంది? ఎందుకు మెదలట్లేదు? ఎందుకు రావట్లేదు? ఇన్ని ప్రసంగాలు ఇన్ని విన్నా ఎందుకు మన లోపల ఇంకా ఆత్మీయ అభివృద్ధి జరగట్లేదు? ఇంకా అడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వస్తుందంటే, ఇంకా దేవుడి పైన సంపూర్ణంగా ఆధారపడట్లేదంటే, ఆయన ఆధారపడుతున్నది ఏదో మామూలు విషయంలో కాదు ప్రేమైన దేవుని పిల్లరా. ఆయన జీవితంలో కఠోరమైనటువంటి దీక్ష. అప్పుడు ఆయన యెహోవా నా బలమా నాకు దూరంగా ఉండకు నాయన అని చెప్తున్నాడు. ఇంకా యెహోవా నా బలమా త్వరపడి నాకు సాయం చెయ్యము అంటాడు. చూసారా భక్తులు ఎలా మాట్లాడుతున్నారు చూడండి ప్రేమ. అదే కీర్తన గ్రంథం 59వ అధ్యాయం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనం. ఆలోచిస్తూ వెళ్తున్నాం కదా. జనం ఒక బలం అనుకోవాలి ఈరోజు. అది లేక కాదు, అన్ని ఉన్నా కూడా యెహోవా నా బలం అంటున్నాడు. ఈయన భయపడి కాదు. మళ్ళీ ఈయన అనుకుంటే ఏదైనా సాధించగలిగినటువంటి సమర్థతలోనికి వెళ్ళాడు. అదే కదా గొలియాతును ఎలాగ చంపాడు?
గొలియాతు చూస్తేనేమో ఆయన వర్ణింప లేనటువంటి బాడీ స్ట్రక్చర్ తో ఉన్నటువంటి ఆయన ఈయన విసిరే ఒడిసెలకు ఇలా పెట్టి రౌతులు విసిరాడు. అప్పుడు కూడా దేవుని ఆ ప్రార్థించాడు. అది మనకు అర్థం కాదు కానీ మనం అర్థం చేసుకోవాలి. ఏం తెలుసా, దేవా నేను దీన్ని విసురుతున్నాను, ఈ ఒడిసెలలో నేను రాయిని విసురుతున్నాను దేవా, ఈ రోజు నేను గెలిచాను అనుకుంటున్నాను, కానీ నా విజయానికి కారణం నువ్వు నాయన, నా విజయానికి కారణం నువ్వు తండ్రి. నేను ఖాళీ ఒడిసెలను విసిరాను కానీ రాయికి వేగాన్నిచ్చింది నీవు, గొలియాతు నొదిటి వచ్చేటట్లు చేసింది నీవు నాయన అంటున్నాడు. చూడండి 59 చూడండి ఒకసారి. 59:9 నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, మన అండ దేవుడే. మన కష్టం రాని నష్టం రాని మన ఏమైపోయినను, మనకి ఏది జరిగినను, మరణమైనను జీవమైనను, ఈ శేష జీవితంలో ఏది ఉన్నను ఆయన ఈ ఆత్మీయ ప్రయత్నంలో ఇగో ఎంత గొప్ప మాటలు అండి. యెహోవా నా ఉన్నతమైన దుర్గము, నా ఉన్నతమైన దుర్గం. ఎప్పుడైనా దేవుని ఒక కోటగా అనుకున్నామా మనం? ఇంతకు ఈ ఆలోచనలో కన్నా వెళ్తున్నామా? ఒక పెద్ద సముద్రం వస్తుందంటే ఎక్కడ దాపెట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తావే తప్ప ఒక మోషేలాగా నిలబడి నా దేవుడిది నాపగల సమర్థుడు అని అనుకోలేవా? అనుకున్నాం ఎప్పుడైనా? ఇలా మాట్లాడతారు దేవుని పిల్ల. కనుక ఇంకా మనం ముందరికి కొన్ని వచనాలు మనం చూద్దాం. దినవృత్తాంతంలోకి వెళ్దాం. మీరు సమూయేలు గ్రంథం 31 ఇంటికి వెళ్ళినంత చదవండి అక్కడ, లేకపోతే దాన్ని కూడా చూద్దాం. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 'సాముయేలు గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. మొదటి సాముయేలు 30వ అధ్యాయం 5వ వచనం. ఇజ్రాయిలు రాజైన అహీరోయిను కర్మేలీయుడైన లాబాను భార్యను అబీగయీలును దావీదు ఇద్దరు భార్యలను చెరలోకి కొనిపోగా. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ప్రేమ దేవుని పిల్లల, అందరూ దావీదు పక్షాన ఉన్నటువంటి వారిని తీసుకొని వెళ్తారు. పిల్లలు, వారి భార్యలను అందరిని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరనేది కూడా వాళ్ళు అక్కడ ఉంటుంది. కూర్చోండి. చెరలో తీసుకొని పోగా చూచి దావీదు దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి. ఇక్కడ చదువుతున్నాను అది 9 నాగలో కాదు, మీరు చూస్తున్నారు. ఇది అర్థమైతే మనకు సందర్భం. ఒక నిమిషం, నేను 30 నుంచి చదువుతాను. 31 నుంచి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చి, అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లగ్ మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి. ఎంత ఘోరంగా సృష్టించేసి అమాలేలు వచ్చారు, కొట్టారు, తగులబెట్టేశారు వాళ్ళు ఉన్నటువంటి పట్టణాన్ని. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అందులో తగులుపెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని. ఎంత దౌర్భాగ్యులాంటి వీళ్ళు! ఆడ అని చూడకుండా అందులో మరి అన్ని రకాలైనటువంటి మరి పరిస్థితులు కలిగినటువంటి శ్రీమూర్తులు ఉంటారని అక్కడ వాళ్ళు అది కూడా చూడకుండా ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఇండ్రయు. దావీదు వాళ్ళు వచ్చిండ్రు. అది ఆ పట్టణం కాల్చబడి ఇండ్రయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి యూనిటీ చూచి ఇక శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చింది. ఏంటంటే దావీదు చిటిక వేస్తే చాలు ప్రేమైన దేవుని పిల్లరా, యెహోవా అంట ఉన్నటువంటి ఆయన అసలు అదొక లెక్కన వాళ్ళను అమాలేకులు ఎక్కడ దాటారు, ఎంతసేపట్లో దాటారు, వాళ్ళు ఎలా తుదముట్టించాలనేటువంటి ఆ యొక్క స్కెచ్లు మొత్తం దావీదు గారికి తెలుసండి. అతను తన పట్టణాన్ని తన తరపున భార్యను ఎత్తుకోబడినటువంటి వాళ్ళ యొక్క గుట్టు, వాళ్ళ యొక్క ప్లాన్ మొత్తం దావీదు గారికి తెలిసినా కూడా ఆయన ఏమంటే ఏడుస్తున్నాడు అంటే చేతగాని వాడనే ఎంతగా ఆధారపడమని చెప్తున్నాడు. చూడండి ఎంత మనకు కూడా ఎంత ఏడుపు వస్తుంది. చూడండి ఆయన ఏమంటాడు, ఏడ్చుటకు శక్తి లేనంతగా. శక్తి లేదంటే మనకి ఎప్పుడు లేకపోతుంది? ఏడ్చి శక్తి లేనంతగా, ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయులారైన అహీనోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలును అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడి. ఇతనికి రోషం లేదంటారా?
మనం అప్పుడప్పుడు మనకు వస్తుంటది, మనకు చీము నెత్తురు ఉంది కాబట్టి దేవుడిని పక్కన పెడదాం, కాసేపు మన రంగంలోకి దిగుదాం అనుకుంటాడు. కానీ దావీదు అది చేయలేదు ప్రేమ దేవుని పిల్లలారా. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఆయన భార్యలు కూడా వేయండ్రు. నెక్స్ట్ మనం ఏడుకొద్దాం అన్న. ఒక నిమిషం అక్కడనే ఇంకో పాయింట్స్ ఉంటాయి. 6వ వచనం చదువుతున్నానమ్మా. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిపోయింది. దావీదు అంటే ఉంటే మనకేంటి ఇలా వచ్చింది, మీకు అర్థం కావడానికి అన్నం తీసుకుందాం ఒకసారి. ఈ బాధ అంటే ఉంటే మనకేం వస్తుంది? ఈయన ప్రతిసారి క్లాసులు అంటుంటాడు, ఈయన ప్రతిసారి ఆత్మీయత గురించి సదస్సులు అంటుంటాడు, డ్యూటీలకు లీవ్స్ పెట్టాలంటుంటాడు, మీరు పార్టిసిపేషన్ చేయాలంటుంటాడు. ఇతను ఉంటే రేపు మతన్ మాదిరి వచ్చి మమ్మల్ని, మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఈయన పిచ్చి ఈయనది అని విసిగిపోయిన వాళ్ళు దావీదుని కూడా అలానే అనుకున్నారు. మా వాళ్ళు అందరు వెళ్ళిపోయింది. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రాణం విసిగి ఏం చేస్తున్నారు చూడండి. రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొని చుండగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఏంటి చంపేటప్పుడు ధైర్యమా? అరే బాబు ప్లీజ్, మీరు ఇన్ని రోజులు నా పక్కన ఉంది కదా, అర్థం చేసుకొని చెప్పట్లేదు ఆయన. దావీదు ధైర్యం చేసుకున్నాడు. నీవే ఒక ధైర్యంగా నిలబడాలి, నీవే సమస్యకు ఎదురాడాలి. చూస్తున్నాం కదా ఈ మాటలు. చూడండి ఆయన ఏమంటుండే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని తెచ్చుకోలే, తనకున్నటువంటి విద్యను వల్ల తెచ్చుకోలే. నేను గొలియాతు చంపినవాడిని, నాకేమి లెక్క అని తీసి పారేయలే. మన దేవుని పిల్లలు చూడండి ఇంకేం చేస్తున్నాడు, ఏమని చేస్తున్నాడు. పిమ్మట దావీదు ఇంకా చూడండి ఏంటండి అసలు ఈ కార్యక్రమం ఏంటండి, అసలు దావీదు ఏంటండి అసలు ఇలా చేస్తున్నాడు ఏంటండి. తన భార్యలు అందరూ అయిన తర్వాత కూడా మళ్ళీ అందరూ వచ్చి చంపడానికి సిద్ధపడుతున్నా కూడా ఇంకా దావీదు దేవుడు అంటాడు. తెలుసు అక్కడ, నీ వెళ్ళి నా జాతిని మా వాళ్ళని విడిపించలేని ఓ అసమర్థుడా, నిన్ను నమ్ముకున్నందుకు నా బిడ్డలు పోయిన, నా కుమారులు పోయిన, నా కుమార్తెలు పోయిన, లాస్ట్ మా పట్టణమే పోయింది నిన్ను అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అట్లాంటి సంపద మళ్ళీ రెడీ అయిపోయినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, ఇంకా దేవుడు అంటున్నాడు. ఇంకా ఏంటండి, ఇంకా దేవుడు అంటున్నాడు ఏంటండి దావీదు. చూడండి 7వ వచనం చూడండి. పిమ్మట అంటే అది జరిగిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన, ఏ పొదు తెమ్మని యాజకులకు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా యాజకుని రమ్మంటున్నాడు, ఏ పొదు తెమ్మంటున్నాడు. చాలండి, ఈ జన్మకి ఈ మాటలు చాలండి, మనకు ఈ జీవితానికి ఈ మాటలు చాలండి. దేవుడి పైన ఆధారపడేటువంటి భక్తుల జీవితంలోకి చేరిపోవడానికి ఇది ఒక సంఘటన, ఒక ఉదాహరణ మనకు చాలండి. మన దేవుని పిల్లలు అసలు ఏంటండి దావీదు అంటే, ఎంత చంపడానికి వచ్చినా కూడా తన పిల్లలు అందరినీ తీసుకుని వెళ్ళిపోయినా కూడా దావీదు తన పక్షాన వారు చంపడానికి సిద్ధపడుతున్నా కూడా ఒక యాజకుడు అంటే ఇట్లా దేవుని గురించి బోధించేవాళ్ళు. ఇదొక అప్పుడు దేవాలయాలు అనుకుంటారు, ఇది ఒక దేవాలయం అనుకుంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆనందానికి ఏమైందంటే అతనికి మొత్తం హింస వచ్చింది, అందరినీ కొట్టి చంపేస్తున్నారు, ఇతని పక్షాన ఉన్నటువంటి మీ అందరినీ కూడా మన అందరినీ కూడా కొట్టేశారు, తీసుకెళ్లిపోయారు వేరే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మతోన్మాదులు అనుకుందాం. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయనకు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి, ఈయనకు టీచర్ జాబ్ ఉంది కనుక, ఇతను చట్టం తెలుసు కనుక, అన్ని తెలుసు కనుక కేసు పెట్టేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని అది అనట్లేదు. దావీదు కూడా తన పక్షంలో అనట్లేదు. ఈ ఆనందాన్ని ఏం చేస్తున్నాడు, బాలుగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు యాజకుడు గారు నాకు అది తీసుకురండి, ఏ పొందుతండి దేవుడి దగ్గర అని దేవ సన్నిధిలోనికి వస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఏమంటారు, ఏం జరుగుతుంది చూడండి. ఇంకా అభ్యర్థులతో ఏ పొందు దావీదు నొద్దకు తీసుకొని వచ్చాను, నేను ఈ దండు తరిమిన ఎడల, 8వ వచనం చూడండి, అండర్లైన్ చేసుకుని, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా, ఈ అమాలేకులను కలుసుకొందునా, నేను ఈ దండును తరిమిన ఎడల దీన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా ఏంటండి అసలు ఈ భక్తి ఏంటండి, ఈ మాటలు ఏంటండి, అసలు వర్ణింప శక్యంగానిగా కనిపించట్లేదు ఈరోజు మనకి. అసలు దావీదు ఏం చేస్తుంది తెలుసా, మనకి మతిపోతుంది కదా. దావీదు ఏం చేస్తున్నాడు అక్కడ, యెహోవా దగ్గర, దేవా నేను వెళుతాను, వీళ్ళని కలుసుకుంటానా, తరమాలన వీళ్ళను అని ఆయన దగ్గర అలాంటి పరిస్థితుల మధ్య విచారణ చేస్తున్నాడంట. దేవా నేను వెళ్ళాలని మన డిసిజన్ కొన్నిసార్లు ఏం చేస్తున్నాం, ఆత్రమాత్రమై రోడ్డు మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన కూడా మనం ఇవ్వం. ఇలా ప్రతి ఆత్మీయ సంగతి నేర్పిస్తుంది ఇక్కడ దేవుని పైన ఆధారపడడానికి. ఎంత గొప్ప మాటలండి చూడండి.
మనకి ఇంకా ముందుకు వెళ్ళవలసిన వారం విన్నాం. ఆయన ఏమంటున్నాడు, యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, అంటే ఎంక్వైరీ చేస్తున్నాడు, దేవా నేను వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, నువ్వు వెళ్ళమంటే వెళ్తా, వీళ్ళు చెప్పినా కానీ నేను ఇక్కడ ఉన్నట్టు దావీదు ఉంటాడు అంతే, ఇంకా ఉంటాడు ఆయన అంతే, తిరుగులేదు, దేవుడి మాటను తిరస్కరించాడు. అందుకే దాన్ని అంటాడు కదా, భక్తులు అంటారు కదా, నా యొక్క స్వాభిప్రాయం కంటే నువ్వు ఎక్కువగా ఎంచుకోవట్లేదు, దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. నేను వెళ్తే ఈ ఘటన కలుసుకుంటానంటే అప్పుడు అంటున్నాడు యెహోవా, మన తండ్రి అంటున్నాడు, మన పరలోక తండ్రి అంటున్నాడు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఒకవేళ దావీదు నువ్వు వెళ్ళొద్దు నాయన అంటే దావీదు వెళ్ళాడంటే వెళ్ళడు కాక వెళ్ళాడు. ప్రేమ దేవుని పిల్ల చూస్తున్నారా, భక్తుల జీవితాలు చూస్తున్నామా? శవర్ నిజంగానే వచ్చేస్తుంది కదండి. అన్నయ్య చెప్తుండే శవర్ ఈ నిమాలు ఏవైతే ఉన్నాయో రియాలిటీగా ఇవన్నీ మన అందరూ రుచి చూస్తారు. ప్రేమ దేవుని పిల్ల చూడండి, దావీదుకి ఏంటండి అది అసలు. చూడండి, ఇంకా కొంచెం ముందు చదవండి. దావీదు విచారణ చేయగా యెహోవా, ఇంక అంటున్నాడు, ఇంకా తండ్రి వచ్చేసిండు, ఇంకా యెహోవా నా బలంగా భావించిండు ఆయన, నీవు తరుము, ఇంక అంటున్నాడు, ఇంకేమంటున్నాడు ఆయన, నువ్వు తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరిని దక్కించుకుందు అని సెలవిచ్చను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, దేవుడికి స్తోత్రం చెప్పండి. చూసారా ఏమంటున్నాడు ఆయన, దక్కించుకుందు అని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్ద ఉన్న 600 మంది ఉన్నాయి. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుతారు, అర్థమవుతుంది. దేవుని ద్వారా ఎలా ఆధారపడుతున్నాడు చూడండి ఒకసారి ఆయన. ఇదండి దేవుని బలంగా భావించడం అంటే, ఇదండి దేవుని బలంగా ఎత్తుకోవడం అంటే, ఇదండి దేవుని ఆధారపడడం అంటే. మన జీవితాలు ఎట్టుపోతున్నాయో, మన గమ్యాలు ఎట్టుపోతున్నాయో అసలు అర్థం కాని అగమ్య గోచరంగా అటెండ్ అయిపోతున్నామో లేకపోతే ఏం చేస్తున్నామో విమర్శించుకోమని దేవుడు అనేక మార్లు మనకి హెచ్చరిస్తున్నాడు. ఒక దావీదును నువ్వు మారగలవా? దావీదుల విచారణ నువ్వు చేయగలవా? దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ వచనం, క్షమించండి, 1వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 12వ వచనం. ఆలోచిస్తున్నాయి కదండి. గొప్ప ఐశ్వర్యమును, ఒక్కసారి పేజ్ నెంబర్ 359 దినవృత్తాంతంలో 1వ గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. నీకు దేవుని సన్నిధిలో రాగానే నీ పదవి నీకు గుర్తుకు రాకూడదు, నీ టాలెంట్ నీకు గుర్తుకు రావద్దు. ఏమండి, ఇవి ఎవరినో చెప్పడానికి దేవుడు మాట్లాడండి. ఇవన్నీ నీ హోదా గుర్తుకు రావద్దు, నీ పని గుర్తుకు రావద్దు, నీ డ్యూటీ గుర్తుకు రావద్దు. ఇక్కడ అందరూ మనం అంత ఎవరము ఒక కుటుంబము. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఇక్కడ చూడండి, ఇంకొక అద్భుతమైన మాట చూపిస్తే చూడండి. ఐశ్వర్యమును, ఒక్క నిమిషం, 29వ అధ్యాయము 12వ వచనం. చూడండి, ఈరోజు నీకు కలిగి ఉన్నటువంటి అవి ఏవైతే అనుకుంటున్నావో నువ్వు ఈరోజు దేవుడి దగ్గరికి రావడానికి, దేవునికి మనం సమర్పించడానికి కోర్సెస్ చేస్తుంటాం. ఎప్పుడు చదవండి, 10 చదువుతాం. 10 రాజైన దావీదు బహుగా సంతోషపడి, దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకి ఇట్లు స్తోత్రము చెల్లించను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరం నువ్వు స్తోత్రాలు కూడా, నువ్వు గొప్పవాడవునైనా అని చెప్పుకుంటే ఇప్పుడు 12వ వచనం చదువుతాం. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. నీకు ఐశ్వర్యం వచ్చిందా? నీకు ఒక జాబ్ వచ్చిందా? నీకు ఏదైనా చిన్న వర్క్ చేసుకుంటున్నావా? బిజినెస్ చేసుకుంటున్నావా? పని చేసుకుంటున్నావా? ఇవన్నీ ఎలా వస్తాయి అనుకో, ఇవన్నీ ఎలా రాగలుగుతున్నావు? ఈరోజు ఒక హోదా వచ్చిందని దైవ సన్నిధిలో నీ హోదాని చూపించుకొని అనేకులను ఈరోజు సంఘాలలో బయటికి నెట్టేసేటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. దానికి దైవజనుల తోడ్పాటు కూడా ఉంటుంది. ఈరోజు ఎవరు డబ్బులు ఎక్కువ చేస్తే వాళ్ళకు. దేవునికి కృతజ్ఞత ఉందా? ఎంత గొప్ప మాటలు చూడండి ఆయన. ఈరోజు ఎవరు కూడా మనం గర్వించడానికి, ఎవరు కూడా మనం నాకు ఇంతని చూపించుకోవడానికి అదంతా ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి ఆయన దావీదు. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగు, దేవుని వల్లనే కలిగే. నీకు ఈ రోజు ఇంత సంసారం వర్ధిల్లిందంటే, ఇన్ని నువ్వు కొన్ని దాంట్లకు నువ్వు వారసులు అయ్యావంటే, ఈ రోజు నీకు బిడ్డ పుట్టింది, కొడుకు పుట్టినాడంటే, అది వాళ్ళకు నువ్వు వారసుగా ఉన్నావంటే, నీకు ఒక సమాజంలో ఇంత పేరు ఉందంటే అది ఎవరి వల్ల? నువ్వు సంపాదించుకునగలిగేవాడవా? సంపాదించుకునగలిగేవాళ్ళమా మనము? నీవు సమస్తమును ఏరువాడవు. 12 మరొకసారి చదువు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగుతుంది, దేవుడి వలన కలుగుతుంది. దేవుడి వలన కలిగినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా?
అందుకే అన్నాడండి, అక్కడ యవ్వనస్తుడు అక్కడ వెళ్ళిపోయి నీ ఆస్తిని మీ బీదలకు ఇచ్చి మళ్ళీ నువ్వు నన్ను వెంబడించవని ఎందుకన్నాడు ఆయనను? ఎందుకు ఇవ్వని అన్నాడు? ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మళ్ళీ చదువు చూడండి, ఇంకా ఉంటుంది. ఐశ్వర్యను గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలవాడువు, బలమును పరాక్రమమును నీ దానములు. అబ్బా, ఎంత వండర్ఫుల్ వాడండి. ఒకసారి దేవునికి కంపల్సరీ వచనం చప్పట్లు కొడితే స్తోత్రం చెల్లిద్దాం. బలమును దానమును పరాక్రమమును నీ దానములు. ఆయన నీకు దానం ఇచ్చిండు, దానము. అర్థమైందా? అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలు, మనకు దానం ఇచ్చిండండి. ఈ జ్ఞానం తెలిసినా కూడా మనం ఎగిసిపోవడానికి వీల్లేదు. ఎంతగా నేర్పిస్తున్నాడు భక్తుడు, ఎంతగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా ఇక ఇవి మన జ్ఞానంలో, నీకు డ్యూటీ వచ్చినా, నీకు జీతం వచ్చిన, సంథింగ్ ఇన్ఫినిటీ ఏది నీకు కలిగినా కూడా అది దేవుడి వలన కలిగిన దేవుని యొక్క దానం. ఆయన ఇవ్వకపోతే నువ్వు వర్ధిల్లేడు వాడి కాదు. ఇంకా నీ దానం హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును. ఎంత గొప్ప మాట! హెచ్చించువాడును, అందరికి బలమిచ్చువాడవును నీవే. నీవే మన కన్న తండ్రి. మనం హెచ్చించాలన్నా, మనం తగ్గించాలన్నా ఆయనే. ఈరోజు ఇంకొక రెఫరెన్స్ మనం వాడుకుంటుంటాం. దేవుని బలిష్టమైన చేతుల కింద ఉంటే దేవుడు నేను హెచ్చిస్తాడు అనుకుంటాం. హెచ్చించడం అంటే పైకి పోవడం కాదు, ఆత్మీయతలో అని అర్థం. ఈరోజు మనం కూడా అదే అనుకోని, నేను మర్యాదలు పాటిస్తే చాలు, నేను అన్ని ఉంటే చాలు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనుకుంటాం. ఆత్మీయతలో వర్ధిల్లంటే దాని మీనింగ్. ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారంటే, నువ్వు దేవుడు బలిష్టమైన చేతుల కింద నీవు ఉంటే దేవుడు నిన్ను, అది రెఫరెన్స్ తెస్సలోనికీలో సంథింగ్ లో ఉంటుంది, వదిలే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా పాయింట్ వద్దాం. అందరికి బలమిచ్చువాడవు నీవే మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. అందుకే చర్చికి రావాలి, అందుకే ఈ శుద్ధి చేయాలి, అందుకే ఈ మాటలు వినాలి, ఈ నామాన్ని ఘనపరచాలి, ఈ నామాన్ని గొప్ప చేయాలి, ఆకాశవంతులు ఈ నామాన్ని చూపించాలి. ఈ దానమును నీకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. సజీవ యాగంగా అర్పించడంలో అదే కృతజ్ఞతగా అని అంటాడు. ప్రేమ ఇంకా చూడండి, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము, ఈ ప్రకారము మనపూర్వకంగా. అబ్బా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాలు గారు వెలిసిండానో, లేదంటే ఆనంద్ గారు మెసేజ్ చేసిండానో, లేదంటే వేరే గ్రూప్ గుడిగా పెడుతున్నారు కనుక వాళ్ళు ఫోన్ చేసిండానో, లేదంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందానో, ఇది కాదు. నథింగ్ డూ ఇట్. ఇదేమంటాడు ఇక్కడ? ఈ ప్రకారంగా మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు గంటలు చేసుకుని మనస్ఫూర్తిగా మనపూర్వకంగా ఇచ్చు ఈ సామర్థ్యము మాకుండుటకు నేను ఏమాత్రము వాడను. వాట్ వండర్ఫుల్ వాడండి. నేను ఏమాత్రము వాడను. ఏమాత్రము వాడని చెప్పండి, ఏమాత్రము వాడను. ఆయన ఎంత దావీదు దేవుని ఎలా అర్థం చేసుకున్నాడు చూసినావా, తన ఇష్టాన్ని ఎలా చూస్తున్నాడు చూసినావా. నేను ఏమాత్రము వాడను. ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు ఎంత 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 అసలు ఎంత మన మాటల్లో గొడవపడతా అంటుంటారు కదా ర్యాష్ మూమెంట్ లో. ఎంత దేవునికి ఇది కట్టడానికి నీవు ఒక దీన్ని ప్రజెంటేషన్ చేయొచ్చు. ఈ చర్చికి ఒక ఎంతో అమౌంట్ నువ్వు ప్రజెంటేషన్ చేయొచ్చు. అసలు హూ ఆర్ యూ అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఎవరు నీవు ఇంతకు? ఎవరు నీవు? చూడండి, నేను ఏమాత్రపు వాడను, నా జనులు ఏమాత్రపు వారు, సమస్తము నీ వలన కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. ఏంటండి? నువ్వు లేఖనాలకు ఏమైనా ఇస్తుంటే బాధపడకండి, లేదంటే మిగతా కార్యక్రమాలకు ఇస్తుంటే మనం బాధపడద్దు, లేదా ఏమైనా పని చేస్తుంటే మనం బాధపడకూడదు. దేవుడు ఇచ్చినటువంటి తన ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ లో నుంచే నువ్వు కొంత నువ్వు ఇస్తున్నావే తప్ప మనం ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నాం అన్నమాట. అది వద్దంటున్నాడు. దావీదు ఎలా తగ్గించుకుంటున్నాడు చూడండి. రాజనగరిలో ఉన్నాడు, జనబలం లేదన్నాడు, ధనబలం లేదన్నాడు. చూడండి, ఇంకా చూడండి, నేనేమాత్రపు వాడను, నా జనులు ఏమాత్రపు వారు, సమస్తము నీ వలన కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము మీకు ఇచ్చినాము, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము 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 ఇట్లా వచ్చి వెళ్ళిపోయేవారు ఆయన సన్నిధిలో. పరదేశులము, ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరు సొంత వారు, ఏది సొంత వారు అట్లా అని చెప్పి మిగతా వాళ్ళని పట్టించుకోదని మీనింగ్ కాదు. ఎవరు సొంత వారు? పరదేశులం అండి. మనం అంతా అతిథులం అంటున్నాడు ఆయన. అతిథులు అంటే చుట్టాలనే అర్థం తెలుసు కదా మనందరికి. పరదేశులమును పరదేశులున్నాయి ఉన్నాము. భూ నివాస కాలము నీడే అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరం కట్టించటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయము నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నది. నా దేవా,
ఈ రోజు ఈ లేఖనాలు పెడుతున్నాం అంటే ఇదంతా ఏంటంటే ఆయన వస్తు సముదాయమై ఉన్నది. అప్పుడు అక్కడ దేవాలయాన్ని కట్టించారు, అది సందర్భం అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఒక చర్చిని మనం కట్టాలనుకున్నాం అనుకోండి, గూగుల్ తీసుకోండి, చర్చిని మనం కట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ వితరపోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి నీకు లేని ఇవ్వకూడదు. నీ మనస్ఫూర్తిగా ఇక్కడ టార్గెట్ 10,000 పెట్టిందా, నీతో లేవు, నీ మనస్ఫూర్తి ₹1 అయిందా, అదే కోరుకుంటున్నాడు దేవుడు. అది చేశాడు దావీదు కనుకనే ఇంత లోతులు దేవుడు అర్థం చేస్తున్నాడు. మనకి ఇంకా మనం ముందుకెళ్ళాలి. మా దేవ 10వ యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయంలో నీ వలన కలిగినదే అంతయు నీదై ఉన్నది. నా దేవా నువ్వు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. యథార్థవంతులయందు ఇష్టపడుతున్నావని నేనెరుగుదును. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసరైన మనుషుడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు అందుకే వచ్చి నీ భూమి మీద. కానీ ఇంతకుముందు రెఫరెన్స్ చదివాం కదా, యోహాను రాసిన సువార్త 6:38 ఆనందకరమైన లోకంలో దేవుడు ఆనందంగా లేనప్పుడు ఈ పాప భారం అంతా నేను మోస్తాను, నీ దగ్గరికి చేరుస్తాను నాయన, ఈ పిల్లలను మొత్తం నా అన్నలను నా తమ్ముళ్ళను అందరిని ఆయన ఈ భూమి మీదకి వచ్చి అలా చేస్తాడు. ఈ భూమి మీదకి మనం కూడా వచ్చాం. చూడండి ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులైంది ఇష్టపడుచున్నావని. ఇంకా ఇక్కడ యాక్టింగ్ అస్సలు అవసరం లేదు మనకి. ఇప్పటికే గతించిన కాలం చాలు, యాక్టింగ్ అవసరం లేదు. ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం, అంతే. ఇంతట్లో ఎవరికి మనం ఎదగాలనేదే కదా ఇంకా దేవుడు కోరుకుంటున్నాడు. దీంట్లో హృదయంలో కూడా పెట్టుకుంటాం, మనసులో ఇంకొకటి పెట్టుకుంటే అసలు ఏంటి మన జీవితం, అసలు మన గోల్ ఏంటి, ఇంతకు మనం చేరుకోగలమా? దేవుడే అబద్ధానికి వద్దని చెప్తున్నాడు ఆయన. అలాంటప్పుడు ఇంక వీటితో మనం సాధించేది ఏముంది? ఏదో చిన్నదానికి నేను అబద్ధం చెప్తాను కూడా మనం కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోతుంటాం. అడ్జస్ట్ అయ్యే భక్తి మనం ఉండకూడదు. అది కూడా ఎందుకు వస్తుంది? నువ్వు ప్రాక్టీస్లో పెడితే అది కూడా రాదు. దేవుడు బాధపడతాడండి, దేవుడు బాధపడతాడు. చిన్న అబద్ధం ఆడితే ఏంటని అనుకుంటాం మనం. ఆ సమస్యలు రాకుండా ముందు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే అది రాదు. చూడండి ఇంకా చూడండి. యథార్థవంతులు ఎందుకు ఇష్టపడుచున్నావు? నువ్వు యథార్థవంతుడవా? ఎందుకు యథార్థవంతులు ఇష్టపడుతున్నాడు దేవుడు? మీకు లాస్ట్ లో ఒకసారి అనే రిఫరెన్స్ చూపించాడు. దేవుడు యథార్థవంతుడు. అది కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతాను. నేనైతే యథార్థము గలవాడని ఇవి అన్ని మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. తలుచుకుంటే బాలు చేయలేడా? ఇవన్నీ కార్యక్రమాలు చేయలేడా? బాలను చేయలేడా? ఇవన్నీ చేయలేడా? ఇప్పటికి ఎంతో సమస్తాన్ని మరి దేవుని కోసం పోసినటువంటి ఈయన పొగడకి లేదు. ఎగ్జాంపుల్ గా మీకు చెప్తే అర్థమవుతుందని. ఈయన చేయలేడా? ఒక 5,000 ఖర్చు పెట్టలేడా? ఎన్ని ఎరుగు ఇబ్బందులు ఉన్నా మీకు అన్ని మనందరికి సమస్యలు తెలుసు. చేయలేడా ఇవన్నీ? అదంటే వాళ్ళని తయారు చేయాలి, మిమ్మల్ని తయారు కావాలి, మీరు తయారు కావాలి. ఇదంతా ప్రయత్నం కానీ ఇవన్నీ. ఇంకా ముందుకెళ్దాం ప్రేమ దేవుని కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా ఆధారపడుతున్నారు చూడండి. మనమంతా ఆఫ్టర్ ఆల్ అంతే. ఇంకా దేవుడి ముందర నీ హోదా గుర్తుకు రావద్దు, నీ పది గుర్తుకు రావద్దు, నీ టాలెంట్ అసలు ఏది గుర్తుకు రావద్దు. నువ్వు నిలబడ్డదా అక్కడ ఒకరికొకరిని ఎంకరేజ్ చేద్దాం. దేవుడు నిలబడిస్తే మాట్లాడదాం అంతే, కూర్చోబెడితే పని చేద్దాం అంతే. ఇంకా డెప్త్కి వెళ్ళిపోతే ప్రేమ దేవునిలారా అసలు ఈ స్పీచ్ కూడా ఇలా చెప్పడం, బోధన కూడా చేయకూడదన్నంత ఆలోచననే బైబిల్లో లాస్ట్ కు అదే తేలుతుంది ప్రేమ దేవునికి. కానీ తప్పదినప్పుడు నిలబడి మాట్లాడచ్చు. దేవుడి మాట్లాడడం అంటే అలవోకగా మనం అనుకుంటాం. లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వస్తారు, మీకు తెలుస్తుంది. ఇంకా ముందుకెళ్దాం ప్రేమ. కొన్ని వచనాలు చూద్దాం మనం. జనం ఒక బలం కాదు. దావీదు ఏంటంటే ఇలా ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు చెప్తున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 49:16 చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 49:16. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వానికి ఇంటి ఘనత విస్తరించినప్పుడు నువ్వు భయపడవా? ఏంటది? భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుందో, నేను ఎంత సేవకు పెట్టేస్తే నాకేమైపోతుందో. ఎవరు తీసుకోపోయలేరు. సొలొమోను గురించి అందరికి తెలుసు కదా, పెడతాం సమస్తం పెడతాం అన్నాడు. నెక్స్ట్ చనిపోయినప్పుడు ఏమి కొనిపోడు. అదే అక్కడ ఉంది కదా, ఏమి కొనిపోడు. ఇంకా వాని ఘనత వాని వెంట దిగదు. దిగదు, పోదు. ఇంకంతే. ఇంకెందుకు నువ్వు అది పడుతున్నావు? కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తుంటాం అంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటుంటాం. మా అన్న
అన్న అది చేసింది, ఇది చేసింది, మా తమ్ముడు ఇది చేసింది, నాకు కూడా ఇంకా లేకపోతే విలువ లేకుంటుంది. అది ఉండాలంటలేదు దేవుడు, వద్దంటలేడు. ఇంకా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొద్దని అంటున్నాడు. దాంట్లోనే మనకు ఇదంతా వచ్చిపడేదంతా దాంట్లోనే వచ్చిపడుతుంది ప్రేమ. మనకి ఎంత మన ఇంటికి దిగదు. లోకరాశి సువార్త ఇంకా ఏ బలంతో నువ్వు నిండుకోవాలి? రోజు రోజు సంపూర్ణత సాగిపోవడానికి నువ్వు దేంట్లో నువ్వు వర్దిల్లాలి? లోకసువార్త 4వ అధ్యాయము 14వ వచనం. లోకసువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఇక చూడండి, ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన సంపాదించాలనుకుంటే, ఆయన నెలకొల్పాలనుకుంటే సమస్తము ఆయనవే. ఎక్కడ కూడా ఉపయోగించుకోలేదు ప్రేమ దేవుని పిల్లరా. తనకున్నటువంటి ఫ్రీడమ్, తనకున్నటువంటి స్వేచ్ఛను ఎక్కడ కూడా తన యొక్క అవసరతలకు, ఆ రోజు జైలుకి తీసుకెళ్తున్నా, లేదటువంటి చెరసాలకు తీసుకెళ్తున్నా, సిల్వర్ గిరికి తీసుకెళ్తున్నా, వీని కొనేసాయి, బ్లాక్ మెయిల్ చేసేసి వీని కొనేసాయని చెప్పండి ఎప్పుడైనా యేసు ప్రభు ఎక్కడన్నా ఒక మాదిరిని చూపించడాలి. అందుకే ఆయన ప్రపంచ అధినేత అయింది. మామూలుగా అధినేత అంటే మొట్టమొదటి వాడు. ఇంకా ముందుకెళ్తా చూడండి. ఇప్పుడు ఇది ప్రాముఖ్యం, ఇది ఇంకా ప్రాముఖ్యం ఇప్పుడు మనకి నూతన నిబంధనలో. అప్పుడు యేసు ఆత్మబలముతో అండర్లైన్ చేసుకోండి, ఆత్మబలముతో గలిలయకు వెళ్ళెను. ఏ బలంతో వెళ్ళాడు? దైవ సన్నిధికి వచ్చిందంటే ఆత్మబలంతో వెళ్ళాలి. ఆత్మబలంతో నువ్వు ఉండాలి. పరిశుద్ధ ఆత్మబలంతో నువ్వు వర్ధిల్లాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ మనసులో పెట్టుకొని మన బలం, మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గం, మన పని, మన తిండి, మన ఆలోచన, మన ఆయుష్ మొత్తం కూడా ఇదిగా ఉంటే దేవుడు నీకు ఎందుకు సాయం చేయడు? దేవుడు ఎందుకు నీకు సాయం చేయడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకో రెఫరెన్స్ దగ్గరికి మనం వెళ్దాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 23-21. ఇరవై 22వ అధ్యాయము 23-21. లూకా సువార్త 22వ అధ్యాయము, ఒక్క నిమిషం క్షమించండి, అక్కడనే అనుకుంటా. లూకా సువార్త 4వ అధ్యాయము, సరే ఓకే. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అరవై 62వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకే మనకు దేవుడు ఒక గండగా, దేవుడు ఒక కోటగా, ఆశ్రయ దుర్గంగా మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకు రాకూడదండి. కనుక ఈరోజు ఈ లోకపు నటనలు మడిపోయి దేవుని అవసరత నాకు లేదు, నాకు నేనుగా బతకగలను, నాకు నేనుగా ఉండగలను అంటుంది. 62వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. బలత్కారులందు నమ్మకం ఉంచకండి, దోచుకొను చేత గర్వపడకుడి. ఇది నీకు ఒకవేళ ధనం వచ్చిందా, పేరు వచ్చిందా, మరొకటి వచ్చిందా, ఏమంటున్నాడు అక్కడ? ధనం ఇచ్చిన దాన్ని లక్ష్య పెట్టకండి. బలము తనదని ఒక్క మారు దేవుడు సెలవిచ్చను, 2 మార్లు ఆ మాట నాకు నీకు ఏది ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నీకు ఏది బలము, నీకు ఐశ్వర్యం ఏదైతే వచ్చిందో అది ఇచ్చినను నీవు దాన్ని లక్ష్య పెట్టకూడదు. దేవుడు బలం అని ఒకసారి అంటాడు, బలం అని రెండోసారి నీకు ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. అంతే తప్ప నువ్వు మరోలా నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఆత్మబలంతో మనం అందరం కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యెహోవా నా బలం అంటే నిజంగా దేవుడు మనకు ఒక బలం, దేవుడు ఒక మనకు కోట. ఆయనకు అన్ని బలాలున్నా దావీదు గారు, నేను నీ సన్నిధిలో అతిథులను, నేను ఏమాత్రం వాడను, మనం ఏది చేసినా, ఏ పని చేసినా నేను ఏమాత్రం వాడనని హెచ్చించే స్వభావాన్ని మనం తగ్గించుకోవడానికి అనేక విషయాలు మనతో దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని పిల్లల, కనుక ఈ ఆత్మబలంతో నిండుకొని మనం అంతా కూడా ఉన్నతమైన కార్యాలకు సిద్ధపడి పరిపూర్ణతలో వెళ్ళి ఇప్పటి నుంచి నిందించడానికి సమయం లేదు, ఇంకా ఎవరిని ఏదో అనడానికి కూడా సమయం లేదు. ప్రేమ దేవుని పిల్లల,